చెరపకురా చెడేవు అంటారు. మనకి భారతదేశంలోనే పాకిస్తాన్ అనేది ఏమైనా ప్రత్యేక దేశం పుట్టిందా? పాకిస్తాన్లో పాఠాల్లో రాస్తారు పాకిస్తాన్ నుండి భారత్ విడిపోయిందని. ఆ మూర్ఖులు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అది నేర్పుతుంటారు కాబట్టి ఆ దరిద్రంతోనే బతకుండొచ్చు. కానీ అందరికీ తెలిసిన చరిత్ర, ప్రపంచానికి తెలిసిన చరిత్ర, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలిపోతూ ఉన్నటువంటి సందర్భంలో 2 ముక్కలు చేయడానికి అంగీకరించారు ఆనాడు మహాత్మా గాంధీ గారు. అందులో భాగంగా పాకిస్తాన్కి మహమ్మద్ అలీ జిన్నా గారు అయితే, భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళ ముగ్గురికి స్నేహితుడైనటువంటి అబ్దుల్లాకి కాశ్మీర్ అది స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి ప్రత్యేక రాష్ట్రం కిందన అన్నటువంటి కోణంలో దేశపు లక్షణాలతో ఒక రాష్ట్రం, దానికి ప్రత్యేక జెండా, ప్రత్యేక కాన్స్టిట్యూషన్తో ఓకే చేశారు. దీనికి ఆనాడు గాంధీ గారు కూడా ఓకే చేయడం వలన జరిగిపోయినటువంటిది, స్వతంత్రం అలా ఇచ్చిపోయారు. అలాంటి పాకిస్తాన్ అంటే భారతదేశంలో నుంచి పుట్టినటువంటి పాకిస్తాను భారతదేశం అంటే పడేడుస్తూ ఉంటుంది. మనం ఇచ్చిన డబ్బులతో, మనం ఇచ్చిన భూమితో, మనం ఇచ్చినటువంటి అధికారాలతో బతుకుతా ఎప్పుడూ భారత్ మీద విద్వేషం రగిలిస్తా, ఇక్కడ నాశనం చేయడానికి కుట్రలు పన్నుతా బతుకుతూ ఉంటుంది. అదే సందర్భంలో అమెరికా వాళ్ళ దాడులతో తల్లడిల్లిపోయినటువంటి తాలిబన్లు పాకిస్తాన్ పారిపోతే వాళ్ళకి సుదీర్ఘకాలం పాటు సుమారు 20 సంవత్సరాల పాటు షెల్టర్ ఇచ్చింది పాకిస్తాన్. వాళ్ళకి కృతజ్ఞత లేదు కాబట్టి వీళ్ళకి కూడా అక్కడ వీళ్ళ దగ్గర షెల్టర్ తీసుకున్న తాలిబన్లకు కూడా కృతజ్ఞత లేదనుకుంటా. వాళ్ళు పాకిస్తాన్ని ఇప్పుడు వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. తాజాగా పెషావర్లో జరిగినటువంటి సమావేశం ఒకటి, అక్కడ 2 దేశాలకి మధ్యన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా 2 దేశాల యొక్క జాతీయ గీతాన్ని ఆలపించేటటువంటి సందర్భంలో పాకిస్తాన్ వాళ్ళు అందరూ లెగిచి నుంచుంటే వాళ్ళ జాతీయ గీతానికి, తాలిబాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం లెగిసి నుంచోలా. వాళ్ళు అంటే పాకిస్తాన్ జాతీయ గీతానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. రహ్మత్ ఉల్ అలెమాన్ కాన్ఫరెన్స్ లో ఇది జరిగింది. పెషావర్లో జరిగినటువంటి ఈద్ సందర్భంగా జరిగినటువంటి ఈ సమావేశంలో జరిగింది చూసి ఇప్పుడు పాకిస్తాన్ నెటిజన్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాలిబాన్ మీద.